శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకారకులు గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సుభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఈ రకంగా కర్ణుడికి దుర్యోధనుడికి మధ్య ఒడంబడి కుదురుతుంది. దీనికి మిత్రత్వానికి. ఇది వాళ్ళ అగ్రిమెంట్. సాధారణంగా స్నేహము, ప్రేమ ఇవన్నీ కూడా అనుకోకుండా కలిగేటటువంటి అనుభూతులు ఒకరి మీద ఒకరికి. కానీ ఈ ఇద్దరి మధ్య స్నేహం అనేటటువంటిది చూడండి, ఒక విచిత్రమైనటువంటి స్నేహం. స్నేహం అనగానే మామూలుగా ప్రస్తుతం అందరూ కూడా ఈ ఇన్విటేషన్ రూపంలోనో లేదంటే కనుక ఫోటోలు పెట్టి చెప్పుకునేది కుచేలుడు శ్రీకృష్ణుడు. కానీ కుచేలుడికి శ్రీకృష్ణుడికి ఉన్నటువంటి స్నేహంలో స్వార్థం లేదు. అలాగే వాళ్ళ స్నేహం ఎప్పటిది? సాందీపని దగ్గర ఇద్దరు కూడా విద్యాభ్యాసం చేశారు కాబట్టి వాళ్ళిద్దరికీ ఆ స్నేహం. మనం కూడా చూడండి, చదువుకునేటప్పుడు, కేవలం చదువుకునేటప్పుడు మాత్రమే ఒకరిని ఒకరు ఒరే ఒరే అని పిలుచుకుంటాం. ఉద్యోగం చేసేటప్పుడు లేదంటే జీవితంలో మనకి 30 సంవత్సరాల తర్వాత యవ్వనంలో ఎవరైతే పరిచయం అవుతారో వారిని ఒరే అనేటటువంటి దానికి, అంటే ఒరే అనేటటువంటి పిలుపుతో మనం దగ్గర అవ్వాలనేటటువంటి దానికి ఒక్కోసారి సాధ్యపడుతుంది. ఒక్కోసారి 30వ సంవత్సరంలో మనకి మిత్రుడిగా అయినటువంటి వాళ్ళు మనం వాళ్ళతో 40 సంవత్సరాలు స్నేహం చేసినా 50 సంవత్సరాలు స్నేహం చేసినా పేరుతో పిలుచుకోవటం వరకే ఉంటుంది. కానీ ఒరే అనేటటువంటి పిలుపుకు మాత్రం వెళ్ళదు. అదే స్కూల్లో, కాలేజీలో ఆ స్థితిలో ఆ స్నేహితుడు ఎంత గొప్పవాడైనా, అంటే ఇద్దరి మధ్య ఎటువంటి తారతమ్యం ఉన్నా కూడా ఒరే ఒరే అనేటువంటి పిలుపే ఉంటుంది. అంటే అది సహజమైనటువంటి పిలుపులవి. ఆ తర్వాత అది సాధ్యపడదు. అందుకని శ్రీకృష్ణుడికి కుచేలుడికి ఉన్నటువంటి స్నేహం అప్పుడుది. అందువల్ల వాళ్ళిద్దరు కూడా స్నేహానికి బ్రాండ్ అంబాసిడర్లు అనేది ఓకే. కానీ ఇక్కడ వీరిద్దరి స్నేహం ఎప్పుడుది? శస్త్రాస్త్ర విద్యలు ప్రదర్శించేటటువంటి సమయంలో. పోనీ కర్ణుడిని చూడంగానే ఇచ్చేస్తానాడా దుర్యోధనుడు? ఏమన్నా కర్ణుడు ప్రదర్శిస్తాను అన్నప్పుడు ఏమైనా మాట్లాడా? అప్పుడు మాట్లాడలేదు. కర్ణుడు తన నైపుణ్యాన్ని ప్రదర్శించిన తర్వాత అర్జునుడితో సమానమైనటువంటి ధీటైనటువంటి పరాక్రమవంతుడు మరొకడు ఉన్నాడు అని చెప్పి గుర్తించి అతని వైపు మొగ్గు చూపించాడు. అప్పటికీ మొగ్గే చూపించాడు. అంటే ఆసక్తిగా చూస్తున్నాడు అతని వంక. ఎప్పుడైతే భీముడు మాట్లాడాడో అప్పుడైనా లేచి తినేమని అన్నాడా? అన్నాడు. ఏమన్నాడు? పెద్దలు ఇంతమంది కూర్చున్నారు, నువ్వేంటి మాట్లాడేది, కూర్చోపోరా అన్నాడు. అంతేగాని ఇంకేం మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే కృపాచార్యుడు వచ్చి అర్జునుడు క్షత్రియ పుత్రుడు, నువ్వెవరో చెప్పు అని చెప్పి అడిగాడో అప్పుడు దుర్యోధనుడు కల్పించుకుని అంగరాజుగా అభిషేకించాడు. అంటే అంగరాజుగా కర్ణుడిని
ప్రతిపాదించడానికి కానీ, అంగరాజుగా కర్ణుడికి రాజ్యం ఇవ్వటానికి కానీ దుర్యోధనుడికి ఉన్నటువంటి ఏకైక కారణం అర్జునుడిని ఎదుర్కొనేటటువంటి శక్తి కలిగినటువంటి ఒక వీరుడు తనతో మిత్రత్వం చేసుకోవాలి, అంటే తనతో పాటు ఉండాలి, తన యొక్క పక్షంలోకి వచ్చేసేయాలి. వస్తే అర్జునుడి వలన భయపడాల్సినటువంటి అవసరం లేదు, అర్జునుడికి బెదిరిపోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రధానంగా పాండవుల 5గురిలో అంతవరకు భయపడింది భీముడికి. ఎందుకంటే భీముడు చాలా గొప్ప పరాక్రమవంతుడు. అంటే నేను చెప్తోంది అప్పటి వరకు అంటే వీళ్ళందరూ కూడా ఈ అస్త్రశస్త్ర విద్యల్లో ఆరితేరక మునుపు వీళ్ళకందరికీ కూడా పిల్లగా ఉన్నప్పుడు కూడా భీముడు అంటేనే భయం. ఎందుకంటే వాడు 5-6గురిని కలిపి ఒకేసారి చంకలో వేసేసుకుని అటు ఇటు పరిగెత్తేసేవాడు. మనం అంతకు ముందే చెప్పుకున్నాం భీముడు చేసినటువంటి పనులన్నీ కూడా. కాబట్టి భీముడు అంటేనే భయం. కానీ అస్త్రశస్త్ర విద్యలన్నింటిలో కూడా వీళ్ళు ఉత్తీర్ణులైన తర్వాత, వాటన్నిటిని కూడా నేర్చుకున్న తర్వాత అర్జునుడు మహాయోధుడైపోయాడు. అంటే వాటిని పరిపూర్ణంగా అభ్యసించాడు. దాంతో చాలా గొప్ప నైపుణ్యాన్ని సంపాదించాడు. మరి వీళ్లకు దుర్యోధనుడికి దానిలో అంత నైపుణ్యం లేదు. మిగిలినటువంటి వాళ్ళకు కూడా ఎవ్వరికీ అటువంటి నైపుణ్యత రాలేదు. కాబట్టి ముందు రోజుల్లో పాండవులకి తాను ఏదైనా ఇబ్బంది కలగజేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే కనుక తప్పకుండా అర్జునుడి చేతిలో భంగపాటు తప్పదు. భీముడిని అయితే ఎదుర్కొంటాడు, కానీ అర్జునుడిని ఎదుర్కోవడం తన వల్ల కాదు. ఎందుకంటే అస్త్ర విద్య తనకి రాదు. తనకి రానటువంటి విద్యలో ప్రవేశం ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఒకడు దొరికాడు, అడే కర్ణుడు. కాబట్టి ఆ అంగరాజ్యానికి రాజుగా చేశాడు. అంగరాజ్యానికి రాజుగా చేయటంలో ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే రాజుని చేశాడో ద్వంద్వ యుద్ధానికి ఏదైతే వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తారో అభ్యంతరం తీర్చేశాడు. కాబట్టి ఇప్పుడు ద్వంద్వ యుద్ధం జరుగుతుంది. ద్వంద్వ యుద్ధంలో ఇంకా కర్ణుడి యొక్క గొప్పతనం ఏంటంటే ఇంకా ముందుగా తెలుసుకోవచ్చు. ఒకటి. అలాగే కర్ణుడు కూడా దీనికి ప్రతీకారంగా నేను ఏం చేయాలి, నన్ను అలాంటి ఒక సామాన్యుడిని నువ్వు రాజుని చేసావయ్యా అంటే ఏమన్నాడు, లోకోత్తరమైనటువంటి స్నేహాన్ని నీ నుంచి కోరుతున్నాను, మిత్రత్వాన్ని కోరుతున్నాను, అది ఎప్పటికీ కూడా క్షేమం కాకూడదు, ఎప్పుడు కూడా పోకూడదయా అని అడిగాడు. అంతే. అంటే ఎప్పుడు కూడా నువ్వు నా పక్షంలోనే ఉండాలి, ఏది ఏమైనా కూడా నువ్వు నా పక్షంలోనే ఉండాలి. అలా ఉంటాడా అంటే కర్ణుడు కూడా అంత ఉదాత్తమైనటువంటి వాడు కాబట్టి అలాగే ఉండిపోయాడు చివరిదాకా. అంత ఉదాత్తమైనటువంటి వాడా కాదా అని తెలుసుకోక మునిపే ఒక బిస్కెట్ వేసినట్టు కర్ణుడికి అంగరాజ్యాన్ని ఇచ్చేసి రాజును చేశాడు, తన పక్షంలోకి లాక్కున్నాడు. ఇది దుర్యోధనుడి యొక్క ఉద్దేశం. అంగరాజుని అంటే అంగరాజుగా కర్ణుడిని చేయటంలో దానికి ఉద్దేశం ఏంటంటే కేవలం ఇది మాత్రమే తప్పితే మరొక ఉద్దేశం దుర్యోధనుడికైతే లేదు. ఆయన మీద ఏదో జాలో దయో ఇలాంటివి ఏమీ లేదు. కర్ణుడిని చూడంగానే ఏమైనా ఆకర్షితులైపోయి ఆయనతో స్నేహం చేయాలని కోరుకున్నాడంటే అంతకంటే లేదు. కేవలం తన స్వార్థం కోసం, తన బలం కోసం ఈ రకమైనటువంటి ఒక పని చేశాడు. అయితే ఎప్పుడైతే ఇప్పుడు రాజ్యాన్ని కూడా ఇచ్చేశాడో మళ్ళీ ఇప్పుడు భీముడు మళ్ళీ మాట్లాడాడు. అక్కడ మాట్లాడింది భీముడే. మళ్ళీ భీముడు అన్నాడు, సరేనయ్యా బాగుంది, ఇప్పుడు నీ గురించి నువ్వు చెప్పావు, ఎవరి కుమారుడో ఏంటో చెప్పావు. సరే దుర్యోధనుడికి రాజ్యం ఇచ్చాడా లేదా అనేది అది అప్రస్తుతం, అది వదిలే. ఆ రోజుల్లో వృత్తి ధర్మాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు క్షత్రియుడిగా మేమైతే రాజ్యాన్ని పరిపాలించాలి, బ్రాహ్మణులు వేదాన్ని నేర్చుకొని వేదాన్ని ఇతరులకి చెప్పాలి, లేదంటే ఎవరికైనా బోధించాలి వాళ్ళకి తెలిసినటువంటి విద్యల్ని. నువ్వు చేయాల్సినటువంటి పని ఏమిటి, అతిరథుడు యొక్క కుమారుడివి, నువ్వు కూడా రథం నడపడానికి ప్రయత్నించాలి, దానిలో నైపుణ్యతను సంపాదించాలి. కానీ క్షత్రియుడిగా ఉన్నటువంటి అర్జునుడితో నువ్వు యుద్ధం చేయటం అనేటటువంటిది ఎంతవరకు సమంజసం?
ఒకవేళ ఆ దుర్యోధనుడు నీకు రాజ్యాన్ని ఇచ్చే ఉండొచ్చుగాక. అయితే రాజ్యాన్ని పరిపాలించేటటువంటి దక్షత క్షత్రియుడికి ఉంటుందే కానీ నీటువంటి రథుకు ఎలా ఉంటుందయ్యా? రథాలను నడుపుకునేటటువంటి వాడి కుమారుడివి, నీకెలా ఉంటుంది? కలెక్టర్గా మనం వెళ్ళి కూర్చోవాలంటే ఐఏఎస్ చదవకుండా ఎలా కూర్చుంటాం? కాబట్టి నువ్వు ఎలా చేస్తావు? నువ్వు క్షత్రియుడివి కాదు, నీకేమీ తెలియదు, రాజధర్మాలు తెలియదు, ఏమీ తెలియదు. అటువంటి వాడివి నువ్వు రాజుగా ప్రకటింపబడినంత మాత్రాంచేత రాజు అయిపోతావా? నువ్వు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తావా? అలా ఎలా పరిపాలిస్తుంది అని ఇంకా కొంచెం మాట ఏమన్నాడంటే, ఏదైనా సరే ఒక యజ్ఞమును చేసేటటువంటి వాడు తినవలసినటువంటి భోజనం, దాని యొక్క శేషం ఏదైనా సరే దాన్ని ఎవరు తినాలి? ఆ యజ్ఞకర్తే తినాలి. అంతేగాని అటువంటి దాన్ని కుక్క తినడానికి పనికిరాదు. నువ్వు అటువంటి వాడివి అని చెప్పి ఒక నిందారోపణ చేశాడు. చేయగానే వెంటనే కర్ణుడు ఏమీ మాట్లాడలేక, ఎందుకంటే తాను క్షత్రియుడు కాదు, దాంతో ఏమీ మాట్లాడలేక, భీముడు అడిగినటువంటి దానికి సమాధానం చెప్పలేక తల ఉంచుకుని అలాగే నిలబడిపోయాడు. ఇప్పుడు దుర్యోధనుడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి అంటే తాను ఉన్నటువంటి ప్రదేశం దగ్గర నుంచి బయటకు వచ్చేసి కర్ణుడు పక్కన నిలబడ్డాడు. కర్ణుడు పక్కన నిలబడి ఇప్పుడు మాట్లాడాడు. చాలా గొప్ప మాట్లాడావు అయ్యా భీమా. నువ్వు పాండురాజు కుమారుడివా? కుంతీదేవి కుమారుడివి కావటం వల్ల పాండురాజు కుమారులుగా మిమ్మల్ని చెప్తున్నారు పాండవులని. కానీ నువ్వు ఎవరికి పుట్టావయ్యా? వాయువుకి పుట్టావు. అటువంటి నువ్వు ఇప్పుడు ఈ రకంగా మాట్లాడుతున్నావేంటి అంటే, నువ్వు వాయువుకు పుట్టినటువంటి వాడివి, అటువంటి వాడివి నువ్వు ఇతనికి క్షత్రియ ధర్మం లేదని కానీ అదని కానీ ఇదని కానీ మాట్లాడటం అనేటటువంటిది నీకు కూడా సమంజసం కాదుగా, నువ్వెలా మాట్లాడతావు అని ఇంకా ఏమన్నాడంటే, గొప్ప గొప్ప పరాక్రమవంతుల యొక్క పుట్టుక కానీ, దేవతల యొక్క పుట్టుక కానీ, నదుల యొక్క పుట్టుక కానీ తెలుసుకోవటానికి సాధ్యం కాదు. ఇది యథార్థమే. దేవతలు అంటే వీరందరూ కూడా గొప్ప గొప్ప వారి యొక్క అంశాలతో జన్మించినటువంటి వారు. అంటే ఇక్కడ భీముణ్ణి ప్రశ్నిస్తున్నాడే తప్పితే పూర్తిగా నిందించటం లేదు, లేదంటే ఆక్షేపించటం లేదు. ఎందుకంటే ఆ దేవతలు కూడా అనేకమైనటువంటి అంశాలతో జన్మిస్తారు. దానికి ఉదాహరణలు చెప్తూ, ఏమయ్యా కుమారస్వామి శివుని యొక్క వీర్యం వల్ల జన్మించినటువంటి వాడే, కానీ కృతికల కొడుకు అయ్యాడు, ఆ గంగాదేవి కొడుకు అయ్యాడు, రెల్లు పొదల్లో పుట్టాడు. అలాగే కృపాచార్యుడు, ఆ కుమారస్వామి దాకా ఎందుకు, ఆయన భగవంతుడు దేవుడు వదిలే. కృపాచార్యుడు ఆయన ఎక్కడ పుట్టాడు? కృపాచార్యుడు కృపి వాళ్ళిద్దరు కూడా రెల్లుగడ్డిలోంచి పుట్టినటువంటి వాళ్ళు అని చెప్పుకున్నాం. అది అయిపోయింది. ద్రోణాచార్యుడు మనం విద్యలు నేర్చుకున్నాం. ఆ ద్రోణాచార్యుడు ఆయన కొండలో పుట్టలేదా? అంతేకాదయ్యా, అసలు మన చంద్రవంశంలో ఉన్నటువంటి ఒకప్పుడు చంద్రవంశం అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంటే పరశురాముడు రాజులందరినీ కూడా సంహరిస్తే క్షత్రుడు అనేటటువంటి వాడు లేకుండా పోతే అటువంటి సమయంలో మళ్ళీ ఆ క్షత్రియ వంశం అనేటటువంటిది బ్రాహ్మణుల వలన నిలబడలేదా? అసలు మన వంశం ఇంతకుముందు విచిత్రవీరుడు కానీ మన తాతగారులు వీళ్ళందరూ కూడా ఎలా వచ్చారు? బ్రాహ్మణుల వల్లేగా, వ్యాసభగవానుడి యొక్క అనుగ్రహంతోనేగా. కాబట్టి దైవాంశ సంభూతులకి అంటే మీ వంటి వారికి
నువ్వు వాయువు వల్ల జన్మించావు, మరొకడు మహేంద్రుడి వల్ల ఇంద్రుని యొక్క అంశతో జన్మించాడు. ఇలాగ అనేక అంశాలతో జన్మించినటువంటి వాళ్ళు మీరు కూడా. కాబట్టి అటువంటి పుట్టుకలే మీవి, అటువంటి పుట్టుకలే మన వంశంలో ఉన్నటువంటి మిగిలినటువంటి వారివి. ఈ కర్ణుడిని చూస్తుంటే ఈ కర్ణుడిలో కూడా నాకేదో దివ్యత్వం కనిపిస్తోంది. అంతేకాదు సహజమైనటువంటి కవచకొండలాలు కలిగినటువంటి వాడు. కాబట్టి ఇతడు సాధారణమైనటువంటి మానవుడు కానేరడు. అందువల్ల ఈ కర్ణుడిని నేను అంగరాజుగా ప్రకటించడమే కాదు, నేను ఈ కర్ణుడు దాన్ని పరిపాలించడానికి కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి సమర్థత కలిగినటువంటి వాడు అని చెప్పి నేను తప్పకుండా నొక్కి వక్కాణిస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి చెప్పాడు. ఇలా అంటే వ్యతిరేకించినటువంటి వాడు, మాట్లాడినటువంటి వాడు దుర్యోధనుడు. దాన్ని కూడా ఎంత గొప్పగా దేవతల యొక్క అంశను గురించి వాటన్నిటి నుంచి కూడా ప్రశంసిస్తూ వాటిని గురించి మాట్లాడకూడదు. మన వంశం గురించి కూడా నిలబడింది కేవలం బ్రాహ్మణోత్తముల వలన, వ్యాస భగవానుడి వలన. కాబట్టి అటువంటిది ప్రశ్నించకూడదు అని మాత్రమే చెప్పాడు. దాంతో ఎప్పుడైతే ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడో దుర్యోధనుడు, వెంటనే అక్కడ మిగిలిన వారందరూ కూడా స్తబ్దుగా ఉండిపోయారు. ఎవరు కూడా మాట్లాడలేదు. కానీ ఇంతలో సూర్యుడు అస్తమించాడు. దాంతో ఆ రోజుకి ప్రదర్శనలన్నీ కూడా ఆపేసి భీష్ముడు, విదురుడు, ద్రోణుడు అందరూ కూడా తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు. వచ్చినటువంటి వాడు, అంగరాజ్యము ఇవ్వబడినటువంటి వాడు తన యొక్క కుమారుడు అని చెప్పి తెలిసినా కూడా కుంతీదేవి మాత్రం నోరు తెరిచి ఆ విషయాన్ని చెప్పలేక ఆవిడ కూడా స్తబ్దుగా ఉండిపోయింది. ఇంకా ఆ రోజు రాత్రి దుర్యోధనుడు చాలా సంతోషించి, ఇంకా అర్జునుడి గురించి మనకు భయం లేదు, వీడొకడు దొరికాడు కాబట్టి వీడు పక్కన ఉండగా అర్జునుడి గురించి మనం భయపడాల్సినటువంటి పనే లేదు అని చెప్పి చాలా ఆనందంగా నిద్రపోయాడు. ఈ రకంగా కర్ణుడిని తన యొక్క స్వార్థం కోసం, తన యొక్క బలాన్ని పెంచుకోవడం కోసం, తన పక్షంలో ఒక మహావీరుడు చేరితే కనుక అర్జునుడికి భయపడాల్సినటువంటి పని, అలాగే అర్జునుడి యొక్క ప్రతాపం గురించి వెరవవలసినటువంటి పని లేదనేటటువంటి కేవలం ఒకే ఒక్క స్వార్థంతో దుర్యోధనుడు ఈ కర్ణుడికి అంగరాజ్యాన్ని ఇచ్చాడు. ఆయనతో తన యొక్క మిత్రత్వాన్ని చేసుకున్నాడు. అది తర్వాత కాలంలో అది కర్ణుడు ఎప్పటికీ దుర్యోధనుడిని ఒక గొప్ప మిత్రుడిగా ఆయన చెప్పిందల్లా చేయటానికి సిద్ధపడ్డాడు. కానీ కర్ణుడి దగ్గర ఎప్పుడూ కూడా దుర్యోధనుడు ఆశించింది కేవలం ఆయన యొక్క ప్రతాపము, పాండవుల యొక్క నాశనము. పాండవులను ఏదో రకంగా ఈ కర్ణుని వల్ల నాశనం చేయించాలి అనేటటువంటిదే దుర్యోధనుడి యొక్క ప్రయత్నం తప్పితే ప్రత్యేకించి కర్ణుడి మీద గొప్ప ప్రేమ కానీ అభిమానం కానీ ఎక్కడా కూడా ఏమీ కనిపించదు. సో కేవలం తన స్వార్థంతో కర్ణుడికి అటువంటి రాజ్యాన్ని ఇచ్చి ప్రోత్సహించినటువంటి వాడు దుర్యోధనుడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.